హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ బోటీ కర్రీ. పల్లెటూరులో బోటీ కర్రీ మంచిగా రావడానికి ముఖ్య కారణం బోటీని మంచిగా చీపురు పుల్లతో అంతా తిరగదెప్పి దాంట్లో ఉన్న వ్యర్థాలంతా తొలగించి ఒకటికి 4-5 సార్లు కడిగి మంచిగా క్లీన్ చేసుకుంటామే. బోటీ కర్రీని మనం మంచిగా క్లీన్ చేసుకొని కనుక వండినట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అందరూ చికెన్ బిర్యానీలు, చికెన్లు మీద ఎక్కువ మొక్కు చూపుతున్నారు. కానీ ఈ బోటీ కర్రీ పల్లెటూరులో చేసింది తింటే ఎవ్వరూ దీన్ని మర్చిపోలేరు. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. పల్లెటూరులో చేసిన బోటీ కర్రీ టేస్ట్గా ఉండటానికి కారణం ఒకటే, కట్టెల పొయ్యి మీద వండుతారు ఫ్రెండ్స్. దీనివల్ల టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. కట్టెల పొయ్యి మీద వండటం కొంచెం సిమ్లో పెట్టి, అంటే కొంచెం మంట తగ్గించి నిదానంగా సహనంతో ఎక్కువసేపు అన్ని మసాలాలు మంచిగా వేయించుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు వండుతారు. దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. పల్లెటూరులో మెయిన్ ప్రేమతో సహనంగా వండడం వల్ల దీని టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. పట్టణాల్లో దీన్ని శుభ్రం చేయడం కష్టమని చెప్పి ఎవరు వండరు ఎక్కువ. ఇప్పటికీ కానీ గ్రామీణ ప్రాంతాల్లో మంచిగా ఇట్లా చీపురు పుల్లతో తిరగదిప్పి మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా వండుతారు టేస్టీగా. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి ముఖ్యంగా నిమ్మకాయ, ఉల్లిపాయ, రాగి సంగటి ఉన్నట్లయితే దీంతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తిని చూస్తే అస్సలు మర్చిపోలేరు. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా ఫాస్టింగ్ కూడా మర్చిపోయి ఈ రాగి సంగటితో ఒక్కసారి తిన్నారంటే మామూలుగా ఉండదు, అదిరిపోవాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్ ఈ టేస్టీ కారణం ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండడం. ఈ కట్టెల పొయ్యి మీద వండిన ఈ బోటీ కర్రీ చాలా మంచిగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ బోటీ కర్రీని మనం వండేటప్పుడు ఈ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, బోటీ ఉడికించిన నీళ్ళు, అవి మనం గ్రేవీ కోసం ఈ ఉడికించిన నీళ్ళు యూజ్ చేసినట్లయితే ఈ బోటీ కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది. పక్కింటోళ్ళు కానీ ఆ స్మెల్కి మన దగ్గరికి రావాల్సిందే, భలే ఉంది అని చెప్పి. సో పల్లెటూరులో బోటీ కర్రీ వండుతున్నారంటే ఆ రోజు ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నారో. మా ఆవిడ కష్టపడి ఎట్లాగైనా వీడియో వైరల్ చేయాలని చెప్పి బోటీ కర్రీని ప్రిపేర్ చేసి మరీ యూట్యూబ్లో పెట్టింది. నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద బోటీ కర్రీ ఆల్రెడీ మనం ఇంతకుముందు మన వీడియోస్లో బోటీ క్లీనింగ్ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో చేసి బోటీ కర్రీ ఎలా క్లీన్ చేయాలో నీట్గా క్లీన్ చేసుకొని ఈ వీడియోలో చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సూపర్గా అయితే ఉంటుంది. మెయిన్ మనం సిమ్లో పెట్టుకొని మంచిగా అన్నీ ఫ్రై అయ్యేదాకా వండుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని చిన్న ఉల్లిపాయ, అల్లం పేస్టు, ఉల్లిపాయలు, టమోటా పేస్టు మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఆ ఉడికేసిన ముక్కలు వేసినప్పుడు మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మనం చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైతే ఉడికించుకున్న వాటర్ ఉంటాయో అవే యూజ్ చేయాలి. వీలుగా ఉంటే కట్టెల పొయ్యి మీదగా ట్రై చేయండి, ఇంకా మరింత బాగుంటుంది. తప్పకుండా అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దీంతోపాటు రాగి సంగటి, నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టుకొని ట్రై చేయండి, లైఫ్లో మర్చిపోలేరు. అబ్బబ్బా ఏం టేస్ట్ అయితే ఉంటుందిలే, ఖతర్నాక్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.
బోటి కర్రీ ఒకసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్గా మారిపోతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదన్నా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం. నచ్చితే మట్టుకి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో, ఏ ఊరు నుండో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మాకు కొంచెం తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో లాస్ట్లో అంతవరకు వేచి ఆ తర్వాత మనం స్టవ్ అనేది బంద్ చేసుకోండి. ఆ తర్వాత రాగి సంగటి, ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకొని కుమ్మేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.